నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. బలమంత్రపురంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికంగా ఉండటంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల శిబిరం ప్రారంభమైంది. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి ప్రబలంగా ఉందని, ప్రజలు అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నారనే వార్తలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావించగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్నారు. గతంలో ఇంటింటికీ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం తలపెట్టినప్పుడు కొందరు తప్పుడు ప్రచారాలు, ఆస్తుల విలువ తగ్గిపోతుందనే దుష్ప్రచారం చేయడంతో ప్రజలలో భయాందోళనలు నెలకొని స్క్రీనింగ్ టెస్టుల పట్ల స్పందన కరువైందని ఆయన గుర్తుచేశారు. అటువంటి పరిస్థితులలో 3 రోజుల తర్వాత ఆ క్యాంపును విరమించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. రంగరాయ మెడికల్ కళాశాల వారు బలభద్రపురంలో పరీక్షలు నిర్వహించగా 1295 మందికి టెస్టులు చేస్తే వాటిలో 65 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అని, ఈ సంఘటనపై జాతీయ మీడియా కూడా స్పందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ పేషెంట్లకు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సాయం అందించాలని వారు తనతో మాట్లాడారని, తద్వారా ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రతీ నెల 3 రోజుల చొప్పున 3 నెలలపాటు బలభద్రపురంలో క్యాంపు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందిస్తారని రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా మహిళలు ఇబ్బంది పడుతున్న సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నియోజకవర్గం మొత్తం మీద కనీసం 1000 మంది మహిళలకు వ్యాక్సిన్ అందించాలని తాను బసవతారకం హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరగా వారు సానుకూలంగా స్పందించి కంపెనీలతో మాట్లాడి 50% రాయితీ మీద వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనం తినే తిండి, కాలుష్య పరిశ్రమల వల్ల క్యాన్సర్ ప్రబలుతోందని, కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం వలన క్యాన్సర్ ఎక్కువగా సంభవిస్తుందని గుర్తించి యూరియా వాడకంపై కూడా ప్రజల్లో అవగాహన తీసుకువస్తోందని ఆయన అన్నారు. ఈరోజు క్యాంపులో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది మెమోగ్రఫీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి పరికరాలతో సహా వచ్చారని, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అనుమానితులకు అవసరమైన వైద్య సహాయం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించి గ్రామంలో ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేయవలసిందిగా అందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది, అనకర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, బలభద్రపురం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు మేము చాలా స్క్రీనింగ్ క్యాంప్స్ చేసాం. దగ్గర 1300 స్క్రీనింగ్ క్యాంప్స్ చేసాము. ప్రతి చోట 250 నుండి 300 మందిని స్క్రీన్ చేసాం. దగ్గర 3 లక్షల మందికి పైగా మనం స్క్రీనింగ్ సర్వీసెస్ అందించాము. అదే భాగంలో మనం బలభద్రపురం గ్రామానికి కూడా వచ్చి ఇక్కడ కూడా మనం సేవలు అందిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఇక్కడ ఎంపీటీసీ అండ్ సచివాలయం టీం వాళ్ళ సౌజన్యంతో మనము ఇంకా ఎక్కువ మందికి మనం సేవలు అందించడానికి చూస్తున్నాము. ప్రతి నెల ఇక్కడ ఒక శిబిరం లాగా ఏర్పాటు చేసి మనం చేద్దాము అనేసి ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. దానికి తగిన ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాము. క్యాన్సర్ స్క్రీనింగ్ దేనికోసం చేస్తామంటే బేసిక్గా హెల్త్ అనేది చాలా పాజిటివ్ విషయం అన్నమాట. కానీ డిసీజ్కి హెల్త్కి మనం లింక్ పెట్టేసి కూర్చున్నాము. సో అందుకనేసి ఇల్ హెల్త్ లేదు అన్న విషయం మనకు తెలియాలి. నాకు ఎలాంటి రోగము లేదు అన్న విషయం మనకు తెలియడానికి స్క్రీనింగ్ అనమాట. ధైర్యం ఇచ్చేది స్క్రీనింగ్. క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అనేది నాకు క్యాన్సర్ లేదు అనే దాన్ని నిర్ధారించుకుంటాం అనమాట. ఇక్కడేమి మనము డైరెక్ట్గా మీకు ఉంది అన్నట్టు ఎవరికి చెప్పాము, ఎందుకంటే మాకు కూడా తెలియదు అన్ని టెస్టులు చేయకుండా. సో ఎవరికైతే అనుమానం ఉందో వారికి మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ టెస్ట్ రాసి వాళ్ళని మనము నెక్స్ట్ లెవెల్ డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి పంపిస్తాము. వాళ్ళలో కొంతమందికి మనం పాజిటివ్స్ రావడం చూస్తున్నాము. సో మన ఇంట్లో క్యాన్సర్ ఉంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మనం తగిన పరీక్షలు చేయించుకుంటే ప్రారంభ దశలోనే కనుక అది మనం అనుమానించి మనం కనుక నిర్ధారించుకుంటే తొందరగా తక్కువ ఖర్చుతోటి
తక్కువ శ్రమతోటి, తక్కువ బాధతోటి మనం ఆ క్యాన్సర్ నుండి బయటకు వచ్చేయచ్చు. క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంది. దానికి మనం అవేర్నెస్ తోటి ఉండాలి, మనం ఎరుకతోటి ఉండి మనకు తగిన పరీక్షలు మనం చేయించుకోవాలి. ఇవాళ మా చైర్మన్ గారు బాలకృష్ణ గారు కావచ్చు, మా మేనేజ్మెంట్, మా CEO అందరు కలిసి మేము క్యాన్సర్ ప్రివెన్షన్ ఒక 25,000 మందికి ఈ సంవత్సరం చేయాలని చెప్పి సంకల్పించుకున్నాము. ఆ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఊళ్ళల్లో మేము వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే బలభద్రపురం కూడా వచ్చాం. ఇక్కడ ప్రజలు కానీ అందరు చాలా స్నేహపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించారు. అందరికీ ధన్యవాదాలు.